1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు 25 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి ఎంఎన్సీ ఎగ్జిక్యూటివ్ వీరభద్రరావు గారు. సార్తో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మీరు చాలా వీడియోస్లో మాట్లాడారు. ఒక విషయం ఏంటంటే, ఎవరైతే అమెరికా వస్తారో అక్కడికి వచ్చాక సెటిల్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, కొత్తగా వచ్చిన వాళ్ళు, అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా ఏంటంటే అక్కడ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎలా ఉంటున్నాం అంటే, మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక దగ్గరికి వెళ్తున్నాం అంటే అక్కడ వాతావరణానికి మనం మింగిల్ అవ్వాలి. అలా ఉండకుండా మన వాళ్ళు అక్కడికి వచ్చి అంతా కొంచెం ఖరాబ్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్తున్నారు. సో ఎట్లా సార్ అక్కడికి వచ్చి ఆ సొసైటీలో మనం మింగిల్ అవ్వాలి అంటే ఏం తెలుసుకోవాలి, ఏం నేర్చుకోవాలి, అసలు ఎలా ఉండాలి అంటే? సో ఇది అమెరికన్ సొసైటీకి మాత్రమే కాదు, ఎక్కడికి మనం వెళ్ళినా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైలో అందరూ లుంగీలు కట్టుకుని తిరుగుతారు. అది వాళ్ళ లోకల్ కల్చరల్ స్టాండర్డ్. అది అదే అలా అని చెప్పి ప్రొఫెషనల్స్ ఐటీ జాబ్కి లుంగి కట్టుకుని వెళ్ళరు. ఈవెన్ దో వాళ్ళు చెన్నై నేటివ్ అయినా వాడు ప్యాంట్ చొక్కా వేసుకుని వస్తాడు. గుడికి వెళ్ళినప్పుడు అందరూ చక్కగా లుంగి కట్టుకుని వెళ్తారు. సో అది అక్కడ లోకల్ స్టాండర్డ్, లోకల్ కల్చర్, లోకల్ నామ్. ఇన్ఫ్యాక్ట్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మీరు ఆ లుంగిలో ఉంటేనే మీకు ఎంట్రీ ఉంది, ప్యాంట్తో లేదు ఎంట్రీ. తిరుపతిలో కూడా పంచ కట్టుకున్నా లుంగి కట్టుకున్నా రమ్మంటున్నారు, లేకపోతే కుర్తా పైజమా, ఎందుకంటే నార్త్ ఇండియన్స్ వస్తారు కాబట్టి. అలాగా మనము మన దేశంలోనే పక్క ఊర్లోకో ఒక గుడికో ఇంకొక ఇళ్ళకో వెళ్ళినప్పుడు వాళ్ళ పద్ధతులను ఎలా మనం ఫాలో చేస్తున్నామో, అమెరికా లాంటి వేరే దేశాలకు వెళ్ళినప్పుడు వెస్ట్రన్ కంట్రీస్కి మనం ఎందుకు మార్చుకోం? ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఎవ్వరు మీకు 95% పైన, ప్రాబ్లీ 1 or 2% ఎవరైనా ఎక్సెప్షన్గా ఉండొచ్చు, మీకు ఎవరు చెప్పులు వేసుకుని తిరగారు. అక్కడ సమ్మర్లో ప్రాబబ్లీ బీచ్కి వెళ్ళేటప్పుడు క్యాజువల్గా కిందకి అంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకోవచ్చు తప్ప జనరల్గా అక్కడ ఎవరు చెప్పులు వేసుకోరు. అంటే మీ కాలి గోరు వేరే వాళ్ళకి కనిపించదు. మనకి ఇండియాలో చెప్పులు ఇస్ కామన్, షూ ఎప్పుడైనా. అందుకనే మన కాళ్ళు కూడా అంత ఈవెన్గా ఉండవు, ఎందుకంటే అది కట్టి ఉండదు కదా చిన్నప్పటి నుంచి. కానీ కాన్వెంట్కి వెళ్ళిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కాన్వెంట్స్లో మొదటి నుంచి షూ వేసుకుంటారు కాబట్టి వాళ్ళ కాలు చక్కగా పొందిగ్గా ఉంటుంది. సో సింపుల్ ఎగ్జాంపుల్, మనము అక్కడ ఉన్నవాళ్ళు చాలాసార్లు వాళ్ళ పేరెంట్స్ని అమెరికాకి పిలుస్తారు అనుకుందాం. అమ్మ నాన్న ఏ పల్లెటూరు నుంచో వస్తున్నారు, ఆయన జీవితంలో ఎప్పుడూ షూ వేసుకోవాలా, చెప్పులే వేసుకు తిరుగుతారు. ఇప్పుడు ఇమాజిన్ దిస్, చెప్పులు వేసుకున్న నాన్ననో అమ్మనో ఇంకొకరినో అమెరికాకి పిలుస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళని వింత జంతువులాగా అక్కడ లోకల్ వాళ్ళు మీరు బయటకు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటారు. ఏం చేస్తున్నాం మనం అంటే, మన తల్లిదండ్రుల్ని అమెరికాకి పిలిచి వాళ్ళకి అమెరికా చూపిద్దామనే మంచి ఉద్దేశంతో వాళ్ళని మీరు వింత జంతువుల్ని చేస్తున్నారు. కొంతమంది అక్కడ వాల్మార్ట్లో ఈ పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళు లుంగి కట్టుకుని, లేదంటే లుంగి పైకని వాల్మార్ట్కి వెళ్ళిపోతారు. అక్కడ లోకల్ వాళ్ళు చేసే బూతు పనులు వేరే ఉన్నాయి, అది మనం దాని గురించి మనం కమెంట్ చేయదు. మనని మనం చూసుకుందాం. అమ్మలు వస్తారు పెద్దవాళ్ళు, చీరలు కట్టుకుంటారు, ఓకే, దట్ ఈస్ అన్ అక్సెప్టబుల్ థింగ్. వాళ్ళు అప్పుడు కూడా వీళ్ళు వెనక్కి తిరిగి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అది ఒక ఇంటిగ్రేషన్ పాయింట్. రెండోది వచ్చేసి ప్రొఫెషనల్స్ వస్తారు కదా, లేక వాళ్ళ హౌస్ వైఫ్స్. ప్రొఫెషనల్స్లో ఏంటంటే ఇప్పుడు మనం మెయిన్గా అర్థం చేసుకోవాల్సిన విషయం, హూ ఈజ్ అ ప్రొఫెషనల్, వాట్ ఈజ్ కన్సల్టెంట్. ఇండియాలో ఈ గత 25 ఏళ్ళుగా ఐటీ వరల్డ్ వచ్చిన తర్వాత అందరూ ఆమె ఐటీ కన్సల్టెంట్ అంటారు. అంటే ఏంటి అర్థం? అంతకుముందు మన జనరేషన్ అంతా ఉద్యోగాలు 9 నుంచి 5, పొద్దున టిఫిన్ క్యారియర్ కట్టుకుని వెళ్తే మళ్ళీ సాయంత్రం ఇంటికి రావడం. అదే తెలుసు మనకి, ఉద్యోగం అనేది తెలుసు. ఉద్యోగంలో ఎప్పుడు కూడా బాస్ ఇస్ రైట్, లేదంటే కొన్ని డిపార్ట్మెంట్స్లో కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, పీరియాడిక్గా 3 ఏళ్ళు సర్వీస్ అయిన తర్వాత ఆ ఎగ్జామ్ రాస్తే నీకు ప్రమోషన్ వస్తుంది. అంతే తప్ప వాళ్ళకి వేరే దారి లేదు. అది ఏమంటారు అంటే టాటాయిస్ లాగా మెల్లిమెల్లిగా వెళ్తూ ఉంటుంది, తాబేలు. అంతే తప్ప అది ఏదో డియర్ లాగా పరిగెత్తి వెళ్ళే అవకాశం లేదు అందులో. కానీ ఐటీ వరల్డ్ వచ్చిన తర్వాత స్ట్రక్చర్ లేదు మీకు, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఫ్లాట్ ఆర్గనైజేషన్. బాస్ సబార్డినేట్ అనేది లేదు, వీఆర్ ఆల్ టీమ్స్, వి వర్క్ టుగెదర్. ఒక్కొక్కడికి ఒక్కొక్క హ్యాట్ వేర్ చేస్తారు. మరి ఇందులో కన్సల్టెంట్ అంటే అర్థం ఏంటి? ఒక విధంగా చెప్పాలంటే మీకు, ఇండియాలో కానీ అమెరికాలో కానీ ఇండియన్ సొసైటీలో
ఈ ఐటీ ఉద్యోగాలు వచ్చిన తర్వాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మొత్తం చెడిపోయి ఎంతోమంది పెళ్ళైన వాళ్ళు డివోర్స్లు అవుతున్నాయి. అంతకుముందు రేట్ ప్రాబబ్లీ 10-20%, మేబీ లెస్ దాన్ 10% ఉంటే ఇప్పుడు మనం టచింగ్ ఆల్మోస్ట్ 50%. అయితే డివోర్స్ లేకపోతే వాడికి ఏదో బ్లూ డబ్బాలు కొన్నారంటే మీకు తెలిసి బాడీ దొరకదు. అయితే ఎందుకు జరుగుతుంది ఈ విషయం అంటే, కన్సల్టెంట్ అంటే ఎవరంటే మీరు ఒక డాక్టర్కి వెళ్ళారనుకుందాం. డాక్టర్ ఈజ్ ఎ స్పెషలిస్ట్ విత్ ఎ సర్టన్ స్కిల్. ఆయన స్కిల్ కోసం మీరు ఆయన్ని ఎంగేజ్ చేస్తున్నారు. హీ విల్ కన్సల్ట్ ఆన్ యువర్ ప్రాబ్లం. సో మీ ప్రాబ్లమ్ని ఆయన అనలైజ్ చేసి, అమ్మా ఇది జరిగింది కాబట్టి ఇవి రిపర్కషన్స్, అండ్ నువ్వు దీనికోసం ఈ మెడిసిన్స్ వేసుకుంటే నీకు ఈ రిలీఫ్ వస్తుంది, ముందు ఇది ట్రై చేద్దాం, తర్వాత ఇంకోటి ఏవో ఆల్టర్నేట్స్ ఉంటాయి. సో కన్సల్టెంట్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎ స్పెసిఫిక్ ఫీల్డ్ దట్ కెన్ సాల్వ్ అ పర్టికులర్ ప్రాబ్లం. దట్ ఈస్ వాట్ కన్సల్టెంట్ ఈజ్ ఆల్ అబౌట్. మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, కాలేజీకి వెళ్ళి డిగ్రీ చేసి మాస్టర్సో ఇంజనీరింగో అయిపోయిన తర్వాత ఉద్యోగం అన్నది ఒకటి సంపాదిస్తున్నాం. అఫ్కోర్స్ టైటిల్ ఈజ్ కన్సల్టెంట్, కానీ ఈ కాలేజ్ నుంచి వచ్చిన పిల్లలకి ఏమీ రాదు. ఎందుకంటే కాలేజీలో చెప్పే చదువుతోటి మీకు ఉద్యోగాలు రావు. అందుకనే పాపం నారాయణమూర్తి గారు ఆ మధ్యన ప్రతి వాళ్ళు 70 గంటలు వర్క్ చేయాలంటే ఆయన మీద అందరూ మన్ను పోశారు. ఎందుకన్నాడంటే ఆయన, నువ్వు 40 గంటలు నీ ఆఫీస్కి నీ ఎంప్లాయ్మెంట్కి వర్క్ చేసి 40-45 మిగిలిన 30 గంటలు నీ సొంతం మీద నువ్వు ఇన్వెస్ట్ చేయి, ఎందుకంటే నీకేం రాదు కదా. అది ఆ మిగిలిన సబ్ టెక్స్ట్ అంతా తీసేసి ఆయన మీద మనుపోసారు. ప్రాబ్లం అక్కడ ఏంటంటే, మనము కన్సల్టెంట్గా ఒక ఎక్స్పర్ట్గా ఒక దగ్గరికి వెళ్ళాల్సిన చోట నాకు ఆ ఎక్స్పర్టీజే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా కన్సల్టెంట్ అవుతాను? ఒకటి ఎత్తు. ఇంకొకటి ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే, ఈ కన్సల్టెంట్గా ఉన్నవాడికి వచ్చే తెలివి ఏంటంటే, నన్ను ఎవరన్నా ఒక ప్రాబ్లం ఇచ్చి ఇది ఎలా సాల్వ్ చేస్తాం అంటే దానికి ఎంత ఎఫర్ట్ అవుతుంది, దీనికి సొల్యూషన్ ఏంటి అన్నది ముందు ఒక అవుట్లైన్ వేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో వచ్చి పనిచేసే ఒక అమ్మాయి ఉందనుకోండి, 4 ఉన్న ఫ్యామిలీకి మీరు ఒక మెయిడ్ని ఎంగేజ్ చేసినట్టయితే మేబీ యూ పే 2000 రూపీస్ టు హర్ పర్ మంత్. ఆ అమ్మాయికి తెలుసు వీళ్ళ ఇంట్లో 4 ఉంటారు కాబట్టి నేను ఆ ఇంటికి వెళ్తే ఒక గంట పని ఉంటుంది, నా గంట పనికి నాకు నెలకి 2000 వస్తున్నాయి. ఇలాంటి 5 ఇళ్ళు చేసుకుంటే నాకు 10,000 వస్తాయి. ఇప్పుడు మార్కెట్లో ఇంకా అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు, కానీ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. అదే మీ ఇంటికి ఏదైనా ఒక ఫంక్షన్ ఉండి ఒక 5 చుట్టాలు వచ్చారనుకోండి, ఇమ్మీడియట్గా అమ్మాయి చెప్తుంది, అమ్మా మామూలుగా మీరు 4 ఉండేవాళ్ళు ఉన్నట్టు నా వర్క్ డబుల్ అయింది, ఇప్పుడు గంట కాదు 2 గంటలో 2.5 గంటలో పడుతుంది, ఈ వారానికి నువ్వు నాకు ఎక్స్ట్రా ఇవ్వాలి. దాన్ని ఎస్టిమేషన్ అంటారు. మనం ఈ పిల్లలు ఎవరైతే కాలేజ్ నుంచి ఐటీ ఉద్యోగాలు సంపాదించి ఐటీ కన్సల్టెంట్స్ అవుతున్నారో వీళ్ళెవ్వరికీ ఆ ఎస్టిమేషన్ అంటే ఏంటో ఈ గంటది కూడా తెలియదు. వాళ్ళకి తెలియక ఉద్యోగం సంపాదించాం, బాస్ ఏదో వర్క్ ఇచ్చాడు, ఆ ఇచ్చిన వర్క్ ఒక రోజులో అయ్యేదా, ఒక వారంలో అయ్యేదా, ఒక నెలలో అయ్యేదా నాకు తెలియదు ఆ విషయం. ఆయన రన్ అన్నాడు, నేను రన్ చేస్తున్నాను. ఫర్ ఆల్ యు నో ఆ రన్నింగ్ నేను ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నానేమో. దానివల్ల జరిగేది ఏంటంటే ప్రెషర్స్. ఒక వర్క్ ఒక టైం ఉండదు. ఇవాళ ఏదో ఒకటి చేసేయాలి, నాకేం రాదు ముందు, ఏదో ఒకటి చేసేయాలి, ఎవరిని అడగాలి, వెళ్ళి వాడు కూడా బిజీగా ఉంటాడు. సో నాకు గైడెన్స్ ఉండదు. ఏంటంటే ఆన్లైన్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకుని కాపీ పేస్ట్లు చేసి ఆ చేసిన కాపీ పేస్ట్ కరెక్టా కాదా తెలియదు నాకు. ఇంతలో ప్రాజెక్ట్ అయిపోయే టైం వస్తుంది, వీళ్ళు ఇంకా అర్ధరాత్రులు అపరాత్రులు అక్కడే కూర్చుని ఉంటారు, వీళ్ళకి ఇంటికి వచ్చే లైఫ్ ఉండదు. దానివల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ చెడిపోతుంది. మీకు ఆ సింపుల్ స్టెప్స్ తెలిసినట్టయితే, ఎస్టిమేషన్ అనే మాట తెలిసింది అనుకోండి, ఒక ప్రోగ్రామ్ ఇది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో ఈ ఫంక్షన్ ఇది అన్నాడు అనుకోండి, ఇమ్మీడియట్గా మీరు దానికి కావాల్సిన అవుట్లైన్ ఏంటి వేసుకుని, ఈ అవుట్లైన్, ఈ కంప్లెక్సిటీ, ఈ డొమైన్, ఈ డేటాబేస్, ఈ ఫ్రంట్ ఎండ్, వాటెవర్ దే మే బీ కంపోనెంట్స్, దీనికి నాకు 6 months పడుతుంది. ఆ 6 months కూడా ఏంటి, డిజైన్, అనాలిసిస్, హై లెవెల్, లో లెవెల్, టెస్టింగ్, క్యూఏ, ఇవన్నీ ఉన్నాయి. వేసుకుని నన్ను నేను చెప్పుకుంటా, బాబు ఇది 6 నెలలు పడుతుందా, నెల రోజులు పడుతుందా, వారం రోజులు పడుతుందా, దానికి అకార్డింగ్గా నా క్యాలెండర్ నేను మెయింటైన్ చేసుకోవాలి, మేనేజ్ చేసుకోవాలి. నేను మేనేజర్కి నేను ఎక్స్పెక్టేషన్ సెట్ చేసి దాన్ని ఆయనకి ఫుల్ఫిల్ చేయాలి. ఈ విషయం ఏవి వీళ్ళు నేర్చుకోకుండా ఒక ఉద్యోగంలో పడేటప్పటికి వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, వాళ్ళు ఎటుపోతున్నారో అగమ్య గోచరమైన లైఫ్.
కానీ జీతాలు మాత్రం వస్తున్నాయి. ఐటీ కన్సల్టెంట్ అనే టైటిల్ ఉంది, బట్ వీళ్ళకి వర్క్ ఏంటో తెలియదు, దాన్ని మేనేజ్ ఎలా చేయాలో తెలియదు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మన ఇండియన్ సొసైటీలో కొంత టాప్ డౌన్ హైరార్కికల్ ప్రెషర్స్ ఉంటాయి. మేనేజర్ ఇస్ రైట్. చాలాసార్లు నేను చూశాను, యువర్ డే ఎండ్స్ వెన్ యువర్ టార్గెట్ ఎండ్స్ అంటారు. అంటే నువ్వు ఇది చేసిన తర్వాత ఇంటికి వెళ్ళు, అది రేపు పొద్దున్న 5 అవుతుందా, ఇవాళ రాత్రి 12 అవుతుందా, ఇవాళ సాయంత్రం 5 అవుతుందా, వీళ్ళకి తెలియదు. సో ఆ సెల్ఫ్ మేనేజ్మెంట్, లెర్నింగ్ ద బేసిక్స్ ఆఫ్ యువర్ జాబ్, ఆఫ్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ, అది తెలియనప్పుడు ఇండియా అయినా అమెరికా అయినా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు. లేక అది దాని ఇంపాక్ట్ వాళ్ళ పార్ట్నర్స్ మీద పడుతుంది, అక్కడ రిలేషన్షిప్స్ చెడిపోతుంటాయి. రైట్. సో ఇది నేర్చుకున్నట్టయితే డెఫినెట్గా యుఎస్లో కానీ ఇక్కడ కానీ వీళ్ళు ఒక కెరీర్ బిల్డ్ చేయొచ్చు. అది ప్రొఫెషనల్ సైడ్లో. ఇక పర్సనల్ సైడ్లోకి వచ్చినప్పుడు నేను చాలాసార్లు చెప్పాను ఇంతకుముందు కూడా మీతో వీడియోస్లో, పర్సనల్ గ్రూమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. అది ఏంటంటే నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఎలా నన్ను నేను తయారు చేసుకుని నన్ను నేను ప్రజెంట్ చేసుకుంటానో, ఆ ప్రజెంటేషన్ ఎవ్రీ డే ఆఫ్ యువర్ లైఫ్ ఇన్ పబ్లిక్, ఉద్యోగానికనే కాదు, ఎక్కడన్నా మనం షాపింగ్కి వెళ్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ చాలాసార్లు మీరు ఆన్లైన్లో వీడియోస్ చూడండి, ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు నువ్వు ప్రాపర్గా ప్రొఫెషనల్గా బట్టలు వేసుకుని వెళ్తే మీకు అటెండెంట్ ఇచ్చే ట్రీట్మెంట్కి వర్సెస్ ఒక హోమ్లెస్ ఫెలో లాగా చిరిగిపోయిన జీన్స్ను పనికిరాని హుడీస్ వేసుకుని వెళ్తే అదే హోస్ట్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తుంది. జస్ట్ అది ఎవరో మీరు కొత్తవాడు వచ్చి మీకు తెలివి చెప్పక్కర్లా, మీరు స్వయంగా మీకు కనిపిస్తుంది. కానీ మనం దాని నుంచి నేర్చుకోకుండా నాకేంటి నిన్ను ది ప్రెజెంటేషన్, నీ ప్రెజెంటేషన్ ఏంటంటే యూర్ లుకింగ్ లైక్ ఎ హోమ్లెస్ ఫెలో. నీకు ఎవరు గౌరవం ఇవ్వరు. గౌరవం మనం సంపాదించుకోవాలి, నాట్ బికాస్ ఆఫ్ ద టైటిల్స్ ఆర్ ద మనీ ఆర్ అదర్ థింగ్స్, ఇన్ హౌ యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్. చాలాసార్లు ఈ మధ్యకాలంలో నేను గత 10 ఏళ్ళుగా చూస్తున్నా, మన పిల్లలు అమెరికాకి వచ్చి మాసిపోయిన గడ్డాలు, ఇంతింత జుట్టు, దాంట్లో ఏమన్నా నీకు ఆ హెయిర్ కటింగ్ డబ్బులు ఏమైనా మిగులుతాయా అంటే అదేమి ఆస్తులు పోయే పని కాదు. అది మా అయితే $20 అవుతుంది హెయిర్ కట్. బట్ క్లీన్లీనెస్ ఈజ్ ఇంపార్టెంట్, ప్రజెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. యూ నీడ్ టు లుక్ లైక్ ఎ ప్రొఫెషనల్. మనం ఏదైతే లెట్స్ సే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు మీరు, ఆయన అదే చింకి జుట్టుతో ఎన్నో చిరిగిపోయిన బట్టలతో వచ్చాడు అనుకోండి, మనం లేచి వెళ్ళిపోతాం బయటికి, ఇదొక్క డాక్టర్ ఎలా ఉన్నాడని. మరి నువ్వు ఇవన్నీ గౌరవం నీకు ఎలా వస్తుంది? సింపుల్ థింగ్. ఇక ఈ మన ఆడవాళ్ళు ఎవరైతే హౌస్ వైఫ్స్ పర్టికులర్లీ యుఎస్కి వస్తున్నారో, ఈ మధ్యన ఇదొక ట్రెండ్ చూశాను నేను. ఈ మధ్యన కాదు, ఎప్పుడు నేను లాస్ట్ టైం నేను చూసింది, మా అమ్మాయి మెడ్ స్కూల్ అయిపోయిన తర్వాత ఒక ఇంట్లో ఉన్నప్పుడు మేము వెళ్ళామన్నమాట తన్ని సెట్ చేయడానికి. అక్కడ చూస్తే ఆ చుట్టుపక్కల కాలనీలో నైటీలు వేసుకుని ఆడవాళ్ళు వాకింగ్కి వెళ్ళిపోతున్నారు. ఈ ట్రెండ్ అక్కడ వరకు కూడా వచ్చింది. అంటే నైటీలు కూడా ఇక్కడ ఉంది, కానీ అమెరికా కూడా వచ్చేసింది అన్న విషయాన్ని అక్కడ చూసాను. ప్రాబబ్లీ డల్లాస్పురంలో అందరూ నైటీస్లోనే తిరుగుతారేమో. నేను డాలస్కి చాలా తక్కువ వెళ్ళాను, మొత్తం 26 yearsలో 2 times వెళ్ళి ఉంటాయి ఇప్పుడు. సో మన వాళ్ళు ఉన్నారు అంటే ఈ చండాలమైన పనులు ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళేటప్పటికి నువ్వు ఏమైపోతావు అంటే యూ స్టాండ్ అవుట్. దీస్ ఆర్ ఇడియట్స్, దీస్ ఆర్ బ్యాక్వర్డ్ పీపుల్, దే డోంట్ ఇంటిగ్రేట్ ఇన్ అవర్ సొసైటీ. కమ్యూనికేషన్ ఒక ఎత్తు, లాంగ్వేజ్, డిక్షన్, ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ ఒక ఎత్తు, అది టాలరేట్ చేస్తాడు అవతలవాడు, ప్రొవైడెడ్ నీ మిగిలిన ప్రజెంటేషన్ క్లీన్గా ఉందనుకోండి. పీపుల్ యాక్సెప్ట్ యూ. బికాజ్ మనకి ఫస్ట్ మీకు ఎవరైనా చూడగానే ఒక ఇంప్రెషన్ మీ ప్రజెంటేషన్తో అవుతుంది. నోరు తెరిచిన తర్వాత దాన్ని పాడు చేసుకోవచ్చు, లేదా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ డోర్ ఓపెన్ చేసి, ఆర్ వెనెవర్ యూ సీ ఎనీబడి, ఎక్కడైనా సరే, ఏ సందర్భంలోనైనా సరే, ఒక మనిషిని చూడంగానే మనం దూరం నుంచి ఇంప్రెషన్ జరిగేది మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఆ ప్రజెంటేషన్ తోటి. అది మనం వేరే వాళ్ళని చూసి కమెంట్ చేస్తూ మనం మేనేజ్ చేసుకోలేకపోతే ఎట్లా? ఇది జరగకపోవడం వల్ల టెంపుల్స్కి వెళ్ళి బంగారాలు దిగదోచుకున్నంత మాత్రాన, లేదంటే పట్టు చీరలు కట్టేసుకున్నంత మాత్రాన నీకు గౌరవం రాదు. అక్కడేదో అమ్మలక్కలు కూర్చుని ఇది ఎప్పుడు కొన్నారు, అది ఎప్పుడు కొన్నారు, మన ఇండియాకి వెళ్ళినప్పుడు, అది వచ్చినే సోది, పనికిరాని చేస్తుంది. మనకు కావాల్సింది ఏంటంటే అమెరికన్ సొసైటీలో వాళ్ళ నార్మ్స్ ఏంటి, వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటి, మనము ఎక్కడి వరకు దాన్ని అడాప్ట్ చేసుకోగలం. అలా అని చెప్పి అక్కడేదో విచ్చలవిడిగా బికినీలను షార్ట్స్ వేసుకుని తిరగట్ల రోడ్ల మీద. దర్ ఈక్వల్లీ డీసెంట్ గైస్. దాని బికినీకి ఎక్కడ ఉందో అది బీచ్లో ఉంటుంది. సో అది ఇంకొక పార్ట్ అనమాట. ఏంటంటే అమెరికాలో
6 ఋతువులు మీకు కనిపిస్తాయి అక్కడ. ఏదైతే పుస్తకాల్లో మనం ఇక్కడ చదువుకునేవాళ్ళమో ఇక్కడ మనకి ఓన్లీ నేను అంటూ ఉంటాను అనమాట, మనకి 10 నెలలు సమ్మరు, 2 నెలలేమో వింటర్ వింటర్. అంతే. మనకి మధ్యలో ఎప్పుడో ఉన్నట్టుండో వర్షం పడుతుంది, ఎందుకు వచ్చిందో మనకి తెలియదు దాని గురించి. అమెరికా అలా కాదు, ఎవ్రీ 2 months మీకు సీజన్ మారుతుంది. వింటరు, ఫాల్, సమ్మరు, సమ్మర్. అలా మళ్ళీ అట్లా మీకు 6 ఋతువులు కనిపిస్తాయి అక్కడ. 6 ఋతువులకి తగ్గట్టుగా మీకు బట్టలు కూడా మారుతాయి. నేను చాలాసార్లు చూశాను ఇక్కడ వచ్చిన పిల్లలు వింటర్లో హాఫ్ స్లీవ్స్ వేసుకుని వెళ్తారు బయటికి. అఫ్కోర్స్ నీ లోపల ఉంది వేడి, 10 నిమిషాలు 5 నిమిషాలు దాన్ని తట్టుకోగలవేమో, కానీ దానివల్ల వచ్చే ఎఫెక్ట్, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ చాలా చండాలంగా ఉంటుంది. ఒకటి, చూడ్డానికి కూడా ఆ స్నోలో చెప్పులు వేసుకుని వెళ్ళడము, లేక ఆ స్నోలో ఇన్అప్రాప్రియేట్ డ్రెస్ ఫర్ దట్ సిచ్యువేషన్. పార్టీ వేర్ అనే కాదు నేను అనేది, ఈవెన్ మన ఇంటి దగ్గర షార్ట్స్ ఎప్పుడు వేసుకుంటావు, ప్యాంట్స్ ఎప్పుడు వేసుకుంటావు, పజామా ఎప్పుడు వేసుకుంటావు, అది ఎక్కడి వరకు వేసుకుంటే నీట్గా ఉంటుంది. దానివల్ల నీకు అవతల వాళ్ళకి నువ్వు ఏ ఇంప్రెషన్ నువ్వు ఫామ్ చేస్తున్నావు. కొంతమందికి అది మాట చెప్పావు అనుకోండి, నేను ఐ డోంట్ కేర్ అబౌట్ దెమ్ అని, నువ్వు నాకు చెప్పేది నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, ఉండు, కానీ నీకు గౌరవం సంపాదించలేవు. ఒకటి. రెండోది, అక్కడ సొసైటీలో నువ్వు కెరీర్ బిల్డ్ చేయాలనుకున్నట్టయితే నీకు ఇవన్నీ వర్క్ అవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్, నేను ఐఎమ్ ఏ బెటర్ ప్రోగ్రామర్ కాబట్టి నేను ప్రాజెక్ట్ మేనేజర్ అయిపోను. ఐ నీడ్ టు బీ అ గుడ్ ప్రోగ్రామర్ విత్ గుడ్ కమ్యూనికేషన్ అండ్ గుడ్ లెవెల్ ఆఫ్ అనలిటికల్ స్కిల్స్, మెచ్యూరిటీ అండ్ ది పీపుల్ రిలేషన్షిప్ కేపబిలిటీ. ఎందుకంటే ఇండియాలో ఎలా ఉందంటే టైటిల్స్కి గౌరవం వస్తుంది. ఇఫ్ ఐఎమ్ వైస్ ప్రెసిడెంట్, ఎవ్రీబడి విల్ లుక్ అప్, ఓ మై గాడ్. అక్కడ ఇట్ డజంట్ మ్యాటర్, యు ఆర్ ద CEO అన్లెస్ యూ టాక్ టు మీ లైక్ ఎ CEO. యూ డోంట్ గెట్ ద రెస్పెక్ట్ ఆఫ్ ఎ CEO. హూ కేర్స్? నాకు దమ్ముంది, ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్లోకి వెళ్తాను అంతే తప్ప నీ నోటి మాట వల్ల, నీ అపియరెన్స్ వల్ల, నీ యాటిట్యూడ్ వల్ల నీకు రెస్పెక్ట్ వస్తుంది, రికగ్నిషన్ వస్తుంది. అవి లేని రోజున నువ్వు IIT నుంచి వచ్చాను నేను అన్నా నీకు రికగ్నిషన్ రాదు, గ్రోత్ రాదు. అలానే ఈ రోజున అమెరికాలో వన్ ఆఫ్ ది మోస్ట్ హేటెడ్ కమ్యూనిటీ ఏది అంటే ఇండియన్స్. ఎందుకు అన్నట్టయితే మన ప్రాబ్లం, బాగా డబ్బులు సంపాదిస్తున్నాం, వీఆర్ ద రిచెస్ట్ మైనారిటీస్ అమాంగ్ ఆల్ ఇమిగ్రెంట్స్. ఇండియన్స్ ఆర్ ద రిచెస్ట్. అంటే డబ్బు ఉంది మన దగ్గర, సో కెపాసిటీ టు స్పెండ్ మన దగ్గర ఉంది, పొటెన్షియల్ ఉంది. కానీ మైండ్ క్లోజ్ అయిపోయి నేను అదే ఇండియన్ పద్ధతిలో ఉంటాను నేను అనేటప్పటికీ నీ దగ్గర డబ్బున్నా నీకు గౌరవం రావట్లా, హేట్రెడ్ సంపాదిస్తున్నాను. నీకున్న డబ్బు అలానే రోడ్డు మీద పడేమని చెప్పట్లా. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను నేను, ఆలన్ ఎడ్మండ్స్ అని ఒక షూ ఉంది, నేను బాడీ పబ్లిసిటీ ఇవ్వట్లేదు, బట్ ఒక నేమ్, బ్రాండెడ్ నేమ్, జాన్స్టన్ అని, ఆలిసన్, అట్లా సింపుల్గా అవే పెద్ద 3500 4000 షూస్ కాదు అవి. మహా అయితే 600 700 500 800 అలా ఉంటాయి. కానీ అది లైఫ్ టైం వారంటీ ఉండే షూ. అది మీరు ఒకసారి ఆ షూ కొన్నారనుకోండి, ఒకసారి దాని సోల్ పోయింది, మళ్ళీ పంపిస్తే వాడు రీసోల్ చేసి పంపిస్తాడు, $100 ఎంతో, లైఫ్ ఎక్స్టెండెడ్ అగైన్. అది వేసుకుని వెళ్తే మీకు వచ్చే రికగ్నిషన్ కానీ, మీ అపియరెన్స్ కానీ, వర్సెస్ అక్కడ వాల్మార్ట్లోను, కోల్స్ అని ఇంకొక చిన్న చిన్న స్టోర్స్ ఉంటాయి, వాటిల్లో కొన్న షూ వేసుకుని నువ్వు వెళ్తే నీకు స్వతహాగా నువ్వు అద్దంలో చూసుకుంటే నీ ఇంప్రెషన్ కానీ, అవతల వాళ్ళు నీకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ జమీన్ ఆస్మాన్ ఫరక్. సో ఇవన్నీ ఆపర్చునిటీస్ టు లర్న్, అబ్జర్వ్ అదర్స్ అండ్ లర్న్ ఫ్రమ్ దెమ్. అలా అని చెప్పి నువ్వు $1000 పెట్టి షూ కొనాల్సిన అవసరం లేదు. ద సేమ్ థింగ్ మీకు ఏదో దీంట్లో అవుట్లెట్ స్టోర్స్ అని ఉంటాయి, $800 షూ ప్రాబ్లీ 600కో 400కో దొరుకుతుంది, అది కొను. $40కి చూడు. ఎందుకు చెప్తున్నానంటే ఫైనల్గా కంక్లూజన్లో, అమెరికాలో చాలామంది హిస్పానిక్ పిల్లలు అన్ఎడ్యుకేటెడ్, వాడికి స్పానిష్ తప్ప వేరే ఏ భాష రాదు, రూపాయలు లెక్క పెట్టడం కూడా రాదు చాలామందికి. వాళ్ళు చాలామంది అలవాటు ఏంటంటే నోట్లు కట్టిన ఇట్లా రౌండ్గా తిప్పుతారు, రౌండ్గా ఉంటే దానికి రబ్బర్ బ్యాండ్ వేసి ఉంటుంది అంతే, వాడు అదే జేబులో పెట్టి తిరుగుతాడు. వాళ్ళ క్రెడిట్ కార్డ్స్ ఉండవు వాళ్ళకి, ఇక్కడ ఇల్లీగల్స్. వాళ్ళు ఒక డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్తే క్లియరెన్స్ కానీ పనికిరాని చెత్త వైపు వెళ్ళరు వాళ్ళు. అసలు ఏది డే లేబర్ నేను చెప్పేది, వాళ్ళు అటు వెళ్ళరు.
వాడు నైకీ బ్రాండ్ న్యూ ఎక్కడ ఉందని చెప్పి వెళ్తాడు ఆ డిపార్ట్మెంట్కి, లేదంటే అడిడా ఆ డిపార్ట్మెంట్కి వెళ్తాడు వాడు, బ్రాండ్ న్యూ అన్నీ తీసుకొచ్చి కౌంటర్ ముందు పెడతాడు. పెట్టి ఈ కట్ట తీసి ఆమెకి ఇస్తాడు క్యాషియర్కి, నువ్వే లెక్క పెట్టుకో, ఇది ఎంత అయింది నువ్వే తీసుకో, ఆ మిగిలిన నాకు ఇచ్చా. అదే స్టోర్లో పక్క కౌంటర్లో ఇండియన్ ఫ్యామిలీతో పాటు వెళ్ళి $5, $3, $10కి క్లియరెన్స్లో ఉండే వస్తువు తీసుకుని వచ్చి వీడు గర్వంగా కౌంటర్లో నిలబడి వాడిని తక్కువ చూపు చూస్తుంటాడు, సిగ్గుచేటు. వీ నీడ్ టు లర్న్, వీ నీడ్ టు గ్రో. అది అసలు. థ్యాంక్ యూ సార్.